జీవితమంతా భూ కబ్జాలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, నయవంచన చేసుకుంటూ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి జోగురామన్న గారికి, ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగురామన్న గారికి అనేక విధాలుగా సహకరించి అమ్ముడుపోయి ఉన్నటువంటి మీ చరిత్రకు మా చామల కిరణన్న తెరిచిన పుస్తకానికి నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి తేడా ఉన్నది. ఖబర్దార్ పాయల్ శంకర్ గారు, ఇంకొకసారి మా చామల కిరణన్న జోలికి వస్తే పారాషూట్ గీరాషూట్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ నోటిని ఫినాయిల్తో గడగాల్సి వస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2006లోనే ఆయన జాతీయ రాజకీయాలలో రాహుల్ గాంధీ గారి టీంలో చేరడం జరిగింది చామల కిరణన్న. 2008 నుంచి 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహారాష్ట్ర, గోవా, దెహ్రాదూన్, హవేలీ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు, యూత్ కాంగ్రెస్లో పనిచేసిండ్రు చామల కిరణన్న గారు. 2008 నుంచి 2009 వరకు మీరు ఎక్కడున్నారు? మీ స్థాయి ఏంది? మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది 2012 బై ఎలక్షన్ల. అప్పటి వరకు మీ స్థాయి ఏంది? చామల కిరణన్న 2009 నుంచి 2011 వరకు నేషనల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తమిళనాడు, కేరళ, లక్షద్వీపు, అండమాన్ నికోబారు, పాండిచ్చేరి రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీకి. 2009 నుంచి